ఏంట్రా బాబు ట్రైనోల్గా ఉంది, ఎంత పెద్దగా ఉంది లైను. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? రిచ్ స్టాక్ లాగ్స్ కి వెల్కమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రోజు అయితే మనం 4830 2023 మోడల్ డిసెంబర్ అంట. చూడండి సేమ్ మన బండి నెంబర్ కూడా ఇది కూడా సేమ్. ఇక్కడ చూడండి 4830 మన బండి వచ్చేసి 4825 కమ్యూన్స్. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఈరోజు అయితే చూద్దాం. ఫిల్టర్ అయితే ఇక్కడ సేమ్ టు సేమ్ ఉంది. ఫిల్టర్ కూడా సేమ్ టు సేమ్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది మన బండి కూడా. కాకపోతే ఇక్కడ చూడండి మనకు సైలెన్సర్ నుంచి వచ్చే పైపు అయితే టర్బోది సైలెన్సర్ పైప్ అయితే హెవీగా ఇచ్చిండు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బ్యాటరీ కేసు ఇక్కడ వచ్చేసి మనకు మన పవర్ స్టీరింగ్ బాక్స్ అనేది కొద్దిగా వెనకాల వైపు ఇచ్చిండు. సేమ్ టు సేమ్ బండి అయితే ఏం డిఫరెంట్ అయితే ఏం లేదు. కొద్దిగా చేంజెస్ అయితే వేసిండు. డిఎఫ్ ట్యాంక్ లెఫ్ట్ సైడ్లో ఉంది. ఓకే సేమ్ టు సేమ్. ఇంకో ఎక్స్ట్రాగా అయితే ఎయిర్ ట్యాంక్ అయితే బాగా హెవీ ట్యాంకులు అయితే ఒక 2-3 ట్యాంకులు అయితే వచ్చేసినాయి. మళ్ళీ ఒకటి ఏంటంటే మనకు ఎక్సెల్స్ కంప్లీటెడ్గా హెవీ ఎక్సెల్ ఇచ్చిండు. మన ఎక్సెల్ అయితే 4825 అయితే ఎక్సెల్ చాలా చిన్నగా ఉంటుంది. ఇదైతే కంప్లీటెడ్గా హెవీగా ఉంది, చాలా బాగుంది. దీంట్లో ఇదైతే బాగుంది ఎందుకంటే ఎక్సెల్స్ విరిగిపోవడానికి సన్నగా ఉంటాయి కొన్ని. ఇవి మన 25 అయితే ఎక్సెల్స్ సన్నగా ఉంటాయి. ఇవైతే హెవీ ఎక్సెల్ ఇచ్చిండు. అట్టలు గిట్ల అయితే కంప్లీటెడ్గా సేమ్. చూడండి వెహికల్ అయితే ఎలా ఉందనేది. బ్యాగ్ అయితే సేమ్ సెన్సార్స్ అయితే సేమ్ ఉన్నాయి, ఏం డిఫరెన్స్ అయితే లేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ ఎయిర్ ట్యాంక్ అనేది ఇక్కడ సైడ్ బయటి భాగం ఉండే లోపల సైడ్ అయితే పెట్టించారు. అన్నిట్లో తేడా అయితే ఏం లేదు. కంప్లీటెడ్గా మన ఎక్సెల్స్ మాత్రం హెవీగా ఉన్నాయి. బెలూన్స్ కానీ లిఫ్ట్ వీల్స్ కానీ కంప్లీటెడ్గా ఓకే. డీజిల్ ట్యాంకు సేమ్ టు సేమ్ వచ్చింది. కాకపోతే సేఫ్టీగా డీజిల్ ట్యాంకు మనకు పైన ఈ కప్పు అనేది ఇవ్వడం జరిగింది. స్క్రూలతో ఫిట్టింగ్ అయితే కొద్దిగా దొంగతనం చేయడానికి అయితే కొద్దిగా ఆస్కారం లేకుండానైతే ఫిట్టింగ్ అయితే పెట్టారు. సైలెన్సర్ అనేది మనకు 4825కి సైలెన్సర్ అయితే అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సైలెన్సర్ మనకు బాక్స్ అనేది ఉంటుంది. అదైతే ఎలక్ట్రికల్ సిస్టమ్ అయితే లేదు. ఇక్కడైతే ఇచ్చేసిండు సేమ్ రైట్ సైడ్లోనే. మనకు సైలెన్సర్ బాక్స్ రాకుండా హెవీగా వచ్చింది. ఇక్కడ చూస్తూనే ఉండండి. సైలెన్సర్ అనేది కొద్దిగా డిఫరెంట్ మోడల్గా కొత్తగా ఇచ్చాడు. ఆ సైలెన్సర్ బాక్స్ లేకుండా అది మినిమం 4 lakhs ఉంటుంది. అట్లాంటిది లేకుండా ఇది డిఫరెంట్గా పైప్ అయితే వచ్చింది. ఇక అన్నిటికైతే సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఫిల్టర్లు కానీ అన్నీ కానీ ఫిల్టర్లు కానీ సేమ్ ఉన్నాయి. మనం క్యాబిన్లో ఎట్లుంటుంది అనేది లుక్ అయితే చూద్దాం. మనకైతే 4825కి అయితే కొద్దిగా ఈ సైజులో ఉంది. ఇప్పుడు ఇది 4830కి అయితే స్టీరింగ్ అయితే బాగుంది. కార్లో కానీ చిన్న చిన్న కార్లోకి ఎట్లుంటుందో సేమ్ అంతే బాగుంది. హారన్ మ్యూజిక్ వాల్యూమ్ సిస్టమ్ యాక్టివిటీ లేవు. స్క్రీన్ సేమ్ అయితే మనకైతే డిజిటల్ మీటర్ మొత్తానికి 4825 కానీ దాని కానీ కంప్లీటెడ్గా సేమ్ ఇచ్చారు. డిఫరెంటెస్ అయితే ఏం లేదు. దీంట్లోనైతే మనకు డీజిల్ మీటర్లు కూడా కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చిండు. కానీ అన్నీ మాత్రం ఒకే విధంగా ఉన్నాయి. ఈ బటన్స్ ఈ కంప్లీటెడ్గా ఇప్పుడు లైట్ హెవీ అనేది బటన్స్ అనేది ఇచ్చిండు. కానీ అవన్నీ ఆటోమేటిక్ రన్ అవుతాయి. ఇవన్నిటి గురించి కూడా మనం ఇంతకుముందు వీడియోలు ఇచ్చినాం. ఇంకొక స్పెషల్గా ఏంటంటే 4830కి ఇది రేస్ బటన్ అనేది ఒకటి ఇచ్చిండు. రేస్ బటన్ అంటే దీన్ని ఇట్లా ఆన్ చేయాలి. మామూలుగా ఆన్లో ఉంది, ఇది ఆఫ్. రన్నింగ్లో మినిమం 50 స్పీడ్ వెళ్ళినప్పుడు ఇట్లా ఆన్ చేస్తే ఆటోమేటిక్ మనం ఎక్సిలేటర్ మీద కాల్ పెట్టాల్సిన పని ఉండదు. ఇట్లాంటి డీటెయిల్స్ అయితే ఒక కొద్దిగా బెటరే అనుకోవచ్చు. కానీ అన్ని రోడ్లు ఉపయోగం ఉండదు. బ్రేక్ అయిందంటే ఆటోమేటిక్ మళ్ళీ ఆఫ్లోకి వెళ్ళిపోద్ది. మనం దీని గురించి డీటెయిల్స్ అయితే మన అన్నగారిని అయితే కనుక్కుందాం. ఈ వెహికల్ డ్రైవర్ అయితే శివ అన్న. ఎక్కడన్నా మీది? ఇబ్రాహీంపట్నం అన్న. ఇబ్రాహీంపట్నం అన్నది. అన్న ఇది ఇప్పుడు 4825 కానీ 4830 కానీ ఏం డిఫరెంట్గా ఉంది? డిఫరెన్స్ అంటే అన్న ఇప్పుడు ఎక్సెల్ డిఫరెన్స్ మెయిన్ అదే. ఓకే. ఇప్పుడు 25కి బాగా ఎక్సెల్ ఇరిగేది. అవును. ఇది 30కు ఎక్సెల్ ఇరుగుతలేవు. ఓకే. అదొకటి హెవీ కండిషన్ గా ఇచ్చిండు. బండి కూడా అల్గా వెళ్ళిపోతుంది. ఏడనైనా బండి స్మూత్ గా వెళ్ళిపోతుంది. స్మూత్ గా కార్లకి వెళ్ళిపోతుంది. మనకు సాఫ్ రోడ్ వచ్చినప్పుడు ఎక్సలేటర్ తొక్కవలసిన అవసరం లేదు. ఈ బటన్ వేసుకొని స్విచ్ వచ్చినామంటే బండి 60 స్పీడ్ బటన్ వేసినామంటే ఆటోమేటిక్ గా 60 స్పీడ్ వెళ్ళిపోతుంది. బండి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. మళ్ళీ బ్రేక్ టచ్ చేస్తేనే పడిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బండి మైలేజ్ కూడా బాగా వస్తుంది. ఎంత వస్తుంది మైలేజ్? అవరేజ్ గా 3.2 వస్తుంది అన్న. 3.2 3.3 వస్తుంది. అంటే మనకు మామూలుగా ఎంటీ వెళ్తుంటారా? అప్ అండ్ డౌన్ లోడ్ లో ఏమైనా కొడతారా? ఎంటీ వచ్చి ఇసుకెత్తుకపోతారు. దానికి దీనికైతే మైలేజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మైలేజ్ బాగా వస్తుంది. ఓకే. బండి కండిషన్ బాగుంది. స్మూత్ గా బండి పానం వలుస్తలే డ్రైవర్.
ఓకే, ఈ బటన్స్ గురించి ఏం చెప్పగలుగుతారా మీరు? బటన్ అంటే ఇప్పుడు మనం ఎంటీ బండ్లో కూడా గట్టిగా దొరికినా రెడ్లోకి పోతుంది అన్న బటన్ మారవలసిన అవసరం లేదు, ఆటోమేటిక్ షిఫ్ట్ అయిపోతుంది. అంటే మీటర్ ఈడ షిఫ్ట్ కావు కానీ మనకు మీటర్ బోర్డ్ ఈడ రన్నింగ్ చేస్తాం, ఈడ కానొస్తుంది సింబల్ అనేది చూపిస్తుంటది. రెడ్, గ్రీన్, ఆరెంజ్ 3 వస్తాయి. ఓకే, ఆ 3 బటన్లు ఆటోమేటిక్ గా అవే ఇప్పుడు మనం డౌన్ లో కాల్ చేస్తే గ్రీన్ లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. అదే మళ్ళా మనకు మామూలుగా దొక్కితే అలా ఉంటది, ఇక ఎక్కువ గడ్డ మీద దొక్కుతుంటే రెడ్ లోకి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది, ఆటోమేటిక్ షిఫ్ట్ అయిపోతుంది. దాని గురించి అయితే మనం బటన్స్ ప్రెస్ చేయాల్సిన పని లేదు. సేమ్ టు సేమ్ 4825 కి ఉన్నట్టే ఉన్నాయి బటన్స్, కాకపోతే అవన్నీ సిస్టమ్ అనేది ఆటోమేటిక్ ఇచ్చాను, అప్డేటెడ్ ఇచ్చారు. ఇది ఏ మోడల్ అన్న? ఇది 13 లాస్ట్ ఎండింగ్ అన్న, 23 లాస్ట్ ఎండింగ్ అన్న, 2023 మోడల్ ఎండింగ్ లో డిసెంబర్. ఓడోమీటర్ రీడింగ్ అయితే ఇది 2023 అంటే ఇప్పుడు డిసెంబర్ వస్తే మినిమం 2 years అవుతుంది. 39,860 అంటే ఫస్ట్ సర్వీస్ కు ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. 40,000 ఫస్ట్ సర్వీస్ ఉంటుంది ఏ వెహికల్ కైనా, కొత్త వాళ్ళకి. చూడు అన్ననైతే మంచిగా పెద్ద పెద్ద డీజే బాక్స్ లో పెట్టుకుండు, బాగుంది. బాడీ క్యాబిన్ కూడా బాగా కట్టిరు. ఇట్లా ఉంటుంది మన బండికి, దీ బండికి అయితే చాలా డిఫరెంట్ అయితే చాలా ఉంది. హెవీగా స్మూత్గా బాగుంది. ప్రతి కంపెనీ వెహికల్కి అయితే జీపీఎస్ సెన్సార్ అనేది కంపెనీ నుంచి ప్రమోట్ చేస్తారు. ఇది అయితే జీపీఎస్ సెన్సారు అన్ని బండ్లలో కూడా ఉంటాయి. అయితే దీనికైతే జీపీఎస్ సెన్సార్ అయితే ఉంది. రన్నింగ్ ఉందా లేదా అన్న? రన్నింగ్ ఉంది. కంపెనీ నుంచి వచ్చిన జీపీఎస్ సెన్సారే, ప్రత్యేకంగా అయితే మీరేం పెట్టేయలేదు ఇక. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న, ఇది చూడండి డిఫరెన్సెస్ అనేది 4825 మన బండి. ఫిల్టర్ సేమ్, పైప్ కూడా సేమ్ టు సేమ్ ఉంది. ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. 4830కి అయితే ఈ సైలెన్సర్ బాక్స్ అయితే లేదు. మినిమం 4 lakhs అయితే అవుతుంది దీనికైతే వాల్యుయేషన్. ఓకేనా, ఈ ప్లేస్లో బ్యాటరీస్ అనేది పెట్టుకోరు మన వల్ల సేమ్. ఓకే, ఇది ఒకటి. మన బ్యాటరీ అనేది ఇక్కడ వచ్చింది, బ్యాటరీ కేసు డిఎఫ్ సేమ్ ట్యాంకు. బ్యాక్ సెన్సార్ సిస్టమ్ సేమ్. ట్యాంక్ అయితే మామూలుగా కొద్దిగా యావరేజ్ ట్యాంకే ఉంది మనది. అవి అయితే హెవీ ట్యాంకులు వచ్చినాయి. ఓకే, మనకు వచ్చేసి 30కి అయితే బిగ్ ఎక్సెల్ వచ్చేసింది. ఇదైతే చిన్న ఎక్సెల్, మామూలుగా 14లో కూడా ఇదే టైప్లో ఉంది ఇంతకుముందు కూడా. ఇప్పుడైతే 16లకు అయితే హెవీ ఎక్సెల్ వచ్చింది. డీజిల్ ట్యాంక్ అనేది ఇట్లా ఉంది మనది, సేమ్ టు సేమ్ ఉంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ పైనుంచి బ్రాకెట్ అనేది అరేంజ్ చేసారు. ఓకేనా, ఇక్కడ ఫిల్టరు, డీజిల్ ఫిల్టరు. ఓకే, మనకు పవర్ స్టీరింగ్ బాక్స్ అనేది ఇక్కడ రైట్ సైడ్లో ఉంది, క్యాబిన్ కింద రైట్ సైడ్లో ఉంది, ఫస్ట్ ఫ్రంట్ కాడ. దానికేం లెఫ్ట్ సైడ్లో ఇచ్చారు. ఇక అన్నీ సేమ్ టు సేమ్ అయితే కంప్లీటెడ్గా అట్లే ఉంటాయి. మనది 4830 వచ్చేసి స్క్రీన్ కూడా సేమ్ ఉంది చూడండి, ఇట్లా ఉంటుంది. స్టీరింగ్ అనేది ఇట్లా హెవీగా ఇచ్చాడు. 4825 ఏమో స్టీరింగ్ పెద్దగా ఇచ్చాడు, దానికైతే 30కి అయితే చిన్నది ఇచ్చాడు. ఒకటి ఏంటంటే మళ్ళీ ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా మనకు, మామూలుగా ఇది ఎంటీలో యూజ్ చేస్తాం, ఇది లోడ్లో యూజ్ చేస్తాం. ఇది ర్యాంప్ హెవీ అనేది మొత్తం ర్యాంప్ రోడ్లో, ఘాట్ రోడ్లో యూజ్ చేస్తాం. ఈ ఆరెంజ్ అనేది మీడియం రోడ్లో, ఫ్లాట్ రోడ్లో యూజ్ చేస్తాం. ఇక్కడ మనం అక్కడ బటన్స్ ప్రెస్ చేస్తూ ఉంటే ఇక్కడ డిజిటల్గా మారుతుంటుంది బటన్, అట్లా షిఫ్ట్ అనేది అవుతుంటుంది. ఇక్కడ వెహికల్ లైటు, హెవీ, మీడియం ఇట్లా మారుతుంటుంది. కాకపోతే ఏంటంటే 4830లకు ఇవి మనం ప్రెస్ చేయాల్సిన పని ఉండదు. ఆటోమేటిక్ అనేది ఇక్కడ స్క్రీన్లో అనేది ఆటోమేటిక్ అనేది బొమ్మ అయితే మారుతూ ఉంటుంది. ఇట్లా ఇట్లా మారుతూ ఉంటుంది అన్నట్టు, ఇట్లా ఉంటుంది. దీనికి డిఫరెన్సెస్. కాళేశ్వరం నుంచి మొదలుకుంటే మొత్తానికైతే బండ్లు అయితే చాలా బండ్లు ఉన్నాయి. ఒక 100 కొద్ది బండ్లు అయితే రోడ్ల మీదనే నిలబడి ఉన్నాయి. 4-5 రోజుల నుంచి లోడింగ్ ఎక్కడ అవ్వడం లేదు కాబట్టి మొత్తం బండ్లు అయితే ఇట్లే రోడ్డు మీదనైతే నిలబడి ఉన్నాయి. కొద్దిగా డ్రైవర్లకు అయితే తిండికి, వాటర్కు, ఈ ఫెసిలిటీకి అయితే ఇబ్బంది అవుతుంది. అంటే ఒక 2-3 km వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళాల్సి ఆటోలోనో వేరే వెహికల్ వచ్చినప్పుడు కానీ అట్లాంటిది అయితే. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వాటర్, మినరల్ వాటర్ అయితే ఒకటి ఆటో వస్తుంది, దాని గురించి ఏం బాధలేదు. మిగతా టైం అయితే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులే. తప్పదు, ఇక మనం ఇల్లు ఇడిసి బయటకు వచ్చినామంటే ఇలాంటి పరిస్థితులను అయితే చాలా వరకు జరుగుతూనే ఉంటాయి ఎక్కడైనా. ఈ వర్షాకాలం వర్షాలు రావాలి, వద్దనట్లేదు. కాకపోతే ఏంటంటే
కొడితే ఒక రోజు 2 రోజులో కొడుతుంది. కంటిన్యూగా ముసురు పడ్డట్టు అయితే ఇబ్బంది అవుతుందని, అంతకుమించి ఏం లేదు. ఎవరికి మనం ఏ రైతులకు మనం ఎవరికి అగెనెస్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏ కాలంలో అది జరుగుతూ ఉంటాయి. ఎండాకాలంలో ఎండలు కొడుతూనే ఉంటాయి, వర్షాకాలంలో వర్షాలు వస్తూనే ఉంటాయి, కాదనట్లేదు. కాకపోతే ఇబ్బంది జరుగుతుంది అనేది విషయం. మనకు లోడింగ్ అనేది చేస్తే బాగుంటుంది. కాకపోతే 4 రోజుల నుంచి ముసురు పడుతున్నా లోడింగ్ చేయడం లేదు. లోడింగ్ చేయకపోవడం వల్ల అయితే ఇన్ని వెహికల్స్ అయితే రోడ్ల మీద నిలబడిపోయినాయి. పార్కింగ్ అంటూ ఏది లేదు. కాబట్టి పార్కింగ్ ఉన్నా ఈ వర్షాలకు బండ్లు టైర్లు తిరగడం ఇట్లాంటి రొటీన్గా వర్కులు అనేది జరుగుతుంటాయి. మరిన్ని ఇట్లాంటి ట్రక్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కరెక్ట్ కాళేశ్వరం పార్కింగ్ నుంచి మొదలు పెడితే పుసుకుపల్లి కానీ పలుగులనే వరకు కూడా కంప్లీటెడ్గా ఇట్లే వాహనాలు అయితే రోడ్డెంబడే ఉండడం జరిగింది. ఇటువైపు నుంచి 100ల కొద్ది బండ్లు ఉన్నాయి, మళ్ళీ అటువైపు నుంచి కూడా 100ల కొద్ది బండ్లు అయితే ఉన్నాయి. ప్రతి వాగులో వర్షాకాలంలోనైతే ఇట్లాంటి వాహనాలు ట్రాఫిక్ జామ్స్ కావడం ఇలాంటివి అయితే సామాన్యంగా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క డ్రైవర్ అయినా చూసి కొద్దిగా రోడ్డెంబడి సైడ్ పెట్టుకోవడం బెటరు. కాకపోతే ఈ 4-5 రోజులు వర్షాలు పడడం వల్ల కూడా కొన్ని వీక్ బ్యాటరీలు అయితే కంప్లీట్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సెల్ఫ్ లేవకపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి చూసుకొని వెళ్ళాలి. ఎక్కడ పోయినా బ్రిడ్జీలు కానీ ఏదైనా రోడ్ వర్కులు అట్లా ఇట్లా జరుగుతుంటాయి. మనం నిదానంగా వెళ్తేనైతే బెటర్గా ఉంటాయి. వర్షాలు అయితే ఇంకా 2 రోజులు ఉన్నాయి అంటారు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి. వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే స్పీడ్గా వెళ్ళకండి. ఎందుకంటే ఎక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొద్దిగా బ్రేక్స్ అనేది టైర్లు స్కిడ్ అవ్వడం కానీ బ్రేకులు పడకపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలని మా యొక్క చిన్న మనవి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది వరకే, నేను అందరినీ అనడం లేదు, కొంతమంది డ్రైవర్లు డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి డ్రైవింగ్ చేయడం అయితే చేస్తున్నారు. దయచేసి చెప్తున్నా అన్న వాళ్ళందరికీ, ఎవరికైనా ప్రతి ఒక్కరి నా తోటి డ్రైవర్లకు అన్నలకు కానీ తమ్ముళ్ళకు కానీ చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా సరే డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి డ్రైవింగ్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే అందరికీ ఫ్యామిలీలు ఉన్నాయి, మనకు ఉన్నాయి, ఎదుటి వాళ్ళకు ఉన్నాయి. ప్రతి ఒక్క వాహనదారులకు రోడ్లు వెళ్ళే వరకు బస్సుల వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా నా యొక్క చిన్న మనవి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను చేసిన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 4825 4830 డిఫరెన్స్ చెప్పాను. 4825 వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. మన 4825 వెహికల్స్ ఒక రివ్యూ కూడా డీటెయిల్స్ అనేది నేను లింక్లో ఇస్తాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ టూ. వెళ్ళే రోడ్డు కూడా చూడరు ఎంత దారుణంగా ఉంది. వర్షానికి అయితే ఎక్కడ పోయినా ఇబ్బందులు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క వాహనాలు ప్రతి ఒక్క క్వారీలలో వర్షాలు పడి బండ్లు అయితే దిగబడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి, అందరు సేఫ్ సైడ్గా ఉండండి. ఎవ్వరూ అన్నం లేక ఇబ్బంది పడవద్దు. ఎందుకంటే ముందున్న డ్రైవర్లు వెనకాల ఉన్న డ్రైవర్లు కమ్యూనికేట్ వాళ్ళతో మాట్లాడుకుని దగ్గరలో ఇద్దరు కలిసి కూడా వంట చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ వర్షాలకు ఎవరు ఇబ్బందులు పడకూడదు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.